Hi viewers, welcome to NS Commerce Academy. I am Narsini Srinivas, Faculty of Commerce. Today I am going to discuss with you about operating systems and its types. Before going to start the topic, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay friends, come to the topic. An operating system or OS is a software that communicates with the hardware and allows other programs to run. Every desktop computer, tablet, and smartphone includes an operating system that provides the basic functionality for the device. An operating system is a software that manages computer hardware resources and provides common services for computer programs. The operating system is an essential component of the system software in a computer system. ఓకే ఫ్రెండ్స్, మనం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం చదువుకున్నాము. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. మన కంప్యూటర్లో ఉన్న హార్డ్వేర్ డివైసెస్ను యాక్టివేట్ చేసి వాటిని మానిటర్ చేస్తూ కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క డెస్క్టాప్ కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కంప్యూటర్ కానీ, ట్యాబ్లెట్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కంపల్సరిగా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ద కంప్యూటర్స్ మే నాట్ డూ ఇట్ టాస్క్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా ఉన్నట్లయితే కంప్యూటర్ వాటిని టాస్క్ అనేది చేయడం అనేది జరగదు. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది హార్డ్వేర్ డివైసెస్ను మరియు మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ను కమ్యూనికేట్ చేస్తూ హార్డ్వేర్ డివైసెస్ను యాక్టివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేవరకల్లా సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని 6 టైమ్స్ చెప్పడం జరుగుతుంది. సో లెట్ us డిస్కస్ ఫస్ట్ వన్, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. Single user operating system or single task operating system are for use by single user for standalone single computer for performing a single task. Operating systems for personal computers are single user operating system. For example, if the user is editing a document, then a document cannot be printed on the printer simultaneously. Single user operating system, simple operating system designed to manage one task at a time. MS-DOS is an example of సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫ్రెండ్స్, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పినట్లయితే ఒక టాస్క్ను ఒక యూజరు ఎట్ ఏ టైం పర్ఫామ్ చేయడానికి ఉపయోగించబడే సిస్టమ్ ఏమంటున్నాం, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. సో మల్టిపుల్ యూజర్స్ను ఎట్ ఏ టైం ఆ సిస్టమ్ పైన మనము ఆపరేట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. మల్టిపుల్ టాస్క్ అనేది కూడా దానిపైన ఆపరేట్ చేయడానికి అవకాశం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే MS-DOS అనేది మనం ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. వెన్ ది సిస్టమ్ ఈజ్ allowed to perform various tasks by various users at a time. Multiple tasks are completed by the multiple users at a time. That operating system is known as the multi-user operating system. ఓకే, ఒకరికంటే ఎక్కువ మంది మల్టిపుల్ టాస్క్ను ఎట్ ఏ టైం ఒకే సిస్టమ్ పైన పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నట్లయితే మనము మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. సో క్లయింట్ సర్వర్ సిస్టంలో కూడా మనము ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మన యొక్క చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, సింగిల్ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. Operating system allows execution of more than one task or processes concurrently. For this processor time is divided among the different tasks. This division of time is also called as time sharing. The processor switches rapidly between the
processes. For example, the user can listen to music on the computer while writing an article using word processor software. The user can switch between the applications and also transfer data between them. Windows 95 and all other later versions of the operating systems are examples of multitasking operation. So, multi-user operating system used to in computer networks that allows same data and application to be accessed by multiple users at the same time. The users can also communicate with each other. Linux, Windows 7 are examples of the multi-user operating systems. Okay friends, so మల్టీటాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒకే సిస్టమ్ పైన డిఫరెంట్ టాస్క్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేయడానికి ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీటాస్కింగ్ సిస్టమ్ అని చెప్తున్నాం. 19 విండోస్ 95 తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వాటిని కూడా మల్టీటాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్గా మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్తామంటే ఒక యూజరు తాను సిస్టమ్ పైన ఒక డాక్యుమెంట్ టైపింగ్ చేసుకుంటూ రైటింగ్ చేసుకుంటూ అదేవిధంగా ఆ సిస్టంలో వచ్చే మ్యూజిక్ ఏదైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ ఎట్ ఏ టైం సేమ్ టైం ఆ సిస్టమ్ నుంచి ప్రింట్అవుట్స్ తీసుకోవడం ఇలా మల్టిపుల్ టాస్క్ అనేటివి పర్ఫామ్ చేస్తే దాన్ని మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. వీటికి ఉదాహరణగా మనకు విండోస్ 95 తర్వాత వచ్చిన వర్షన్స్ అన్ని కూడా మనకు వీటి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ have two or more processes for a single running process. Processing takes place in parallel and are also called as parallel processing. Each processor works at different parts of the same task or two or more different tasks. Since execution takes place in parallel, they are all used for high-speed execution and to increase power of computer. Linux, Unix, and Windows 7 are examples of multiprocessing operating systems. సో ఇక్కడ మోర్ దెన్ 2 or more than processes are completed by the operating system. ఒకటి కంటే ఎక్కువ అంటే 2 కంటే ఎక్కువ ప్రాసెస్ను ఎట్ ఏ టైం కంప్లీట్ చేసినట్లయితే దాన్ని మల్టీ ప్రాసెసింగ్ సిస్టమ్ అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనము ప్యారలల్ ప్రాసెసింగ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ లైనాక్స్ కానీ యూనిక్స్ కానీ విండోస్ 7 కానీ ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. These operating systems are designed to respond to an event within a predetermined time. These operating systems are used to control process. Processing is done within a time constant. Operating system monitors the events that affect the execution of process and responds accordingly. They are used to respond to queries in an area like medical imaging system, industrial control system, etc. The Linux operating system is an example of real-time operating system. అంటే మనము ఒక కంప్యూటర్ సిస్టమ్కి ప్రోగ్రామింగ్ ఇచ్చేసేసి స్పెసిఫిక్ టైం అనేది అలొకేట్ చేసి ఆ టైం లోపల స్టార్ట్ కావాలి, ఆ టైం లోపల షెట్ కావాలని మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తున్నామో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మన రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చెప్తున్నాము. సాధారణంగా ఎగ్జాంపుల్గా మనము లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూసినట్లయితే దీనికి రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జాంపుల్ చెప్పవచ్చు. మనం ద్వితీయ రకరకాలైన ఎలక్ట్రానిక్ డివైస్లు ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం చూస్తున్నాం. మనకు రైస్ కుక్కర్స్ కానీ లేదా ఓవెన్స్ కానీ లేదా వాషింగ్ మిషన్స్ కానీ ఇలాంటి డివైసెస్లో మనం ఈ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఆపరేట్ అయిన మనకు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ embedded is in a device in the RAM. They are specific to device and are less resources intensive. They are used in applications like microwaves, washing machines, traffic control systems. లోపల ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, with this I am concluding this topic. Okay, thank you one and all.